అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి ప్రచార్ స్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ స్వామీజీ. నమస్కారం స్వామి. శుభమస్తు. దివ్య విశ్వస్వరూపులందరికీ కూడాను ఆయుష్మాన్. స్వామి, 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా జరుగుతుంది. అసలు వాటి ప్రత్యేకతలు, అసలైన విశేషాలు చెప్పండి స్వామి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 144 అనే ఆ సంఖ్య వాడుతున్నారు. సంతోషం కానివ్వండి. అసలు విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ నెల రోజులు కానీ, ఇంకో 2 రోజులు తక్కువ కానీ, ఇంకో తర్వాత కూడా కొంతమంది ఎక్కువ కూడా 2 రోజులు వాడుకొని వెళ్తూ ఉంటారు. ఇప్పటి వరకు దరిదాపు మరి ఒక 10 రోజులు ఈజీగా అయిపోవస్తోంది. చాలా విశేషాలు జరిగాయి. దురదృష్టవశాత్తు నిన్న 17 మంది పాపం తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. జాగ్రత్తలు తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు, అయినా కూడా ఒక్కోసారి పొరపాటున జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా విశేషం గురించి మాట్లాడదాం. విశేషం ఏమిటంటే కాస్మిక్ రేస్. ఆ మొత్తం విశ్వంలో ఉండేటువంటి కాస్మిక్ రేస్ అది ప్రసరణ జరుగుతుంది. అది ఆ నీటిలో మిళితమై ఆ వెళ్ళి స్నానాలు మునకలు వేసే వాళ్ళకి అది ఈ యొక్క శరీరంలో ప్రవహించి పాకుతుంది, రిసీవ్ చేసుకుంటుంది బాడీ ఆటోమేటిక్గా. మన ఇళ్లలో మరి వేరే టెంపుల్స్లో స్నానాలు అప్పుడు జనరల్గా చేస్తూ ఉంటాం. విజయవాడ వెళ్తే మరి అక్కడ కృష్ణమ్మలోను, అక్కడ గోదావరి. సరే, ఇక్కడ విశేషం ఏంటి? ఇక్కడ త్రివేణి కూడా ఉంది, త్రివేణి సంగమం కూడా ఉంది. ఇక్కడ ఏది ఉన్నా ముఖ్యోద్దేశం ఏమిటంటే శక్తిని సంపాదించుకోవడం కోసం దివ్య శక్తి, విశ్వాంతరాలలో ఉండేటువంటి దివ్య శక్తి యొక్క ప్రవాహాన్ని ఆ పర్టికులర్ టైంలో ఎక్కువయ్యి చాలామందికి ఉపయోగకరంగా స్వీకరించే వాళ్ళకి అది మనకి మంచి జరుగుతుంది. నదిని మనం అమ్మతో పోల్చుకుంటాం. గంగమ్మ, సరే, సరస్వతి అమ్మ అనేసి అంటాం. ఆ అమ్మకి మామూలుగానే శక్తి ఎక్కువ, గంగమ్మ ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రోజులలో ఇంకా శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ రోజుల్లో, ఈ ప్రత్యేకమైన రోజుల్లో స్నానం చేస్తే అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? అంటే మన బుద్ధి ఏమైనా పెరుగుతుందా? చెడు ఆలోచనలు ఏమైనా తగ్గటం ఏమైనా జరుగుతుందా? ఈ బాగుంది అడగడం. ప్రత్యేకత ఏంటంటే ఆ యొక్క కాస్మిక్ రేస్, యూనివర్సల్ పవర్ ముఖ్యం. ఆ దివ్య శక్తి సంబంధించినటువంటి ప్రసారము, ప్రకాశము, ఈ దివిలో ఉండేటువంటి, ఈ భూమిలో ఉండేటువంటి ఈ కాంబినేషన్, ఆ 1 మంత్ ఈ కుంభ మేళా ఏదైతే మనం ప్రస్తుతమో దాంట్లో ఆ నీటిలో అది ప్రవహించి ఆ నీరు శక్తివంతమైనటువంటి, తేజోవంతమైనటువంటి, ఎంతో ఉపయోగకరమైనటువంటి, ఎవరు దాన్ని ఆస్వాదిస్తే వారికి అది లాభం కలుగుతుంది, సందేహం లేదు. ఆ టైంలో కూడాను చాలామంది అక్కడ హోమాలు, పూజలు, రకరకాలుగా తర్పణలు, అర్పణలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ టైము ఉన్నది. కొంతమంది పెద్దవాళ్ళకు కూడా కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు ప్రాంతాల వారీగా. ముఖ్యంగా ఏమిటంటే మనకి దివ్య శక్తికి సంబంధించినటువంటి ప్రవాహము, ప్రకాశము అందులో ప్రవహించి దివ్య తేజోవంతమైనటువంటి ఆ ప్రవాహంగా మారుతుంది. అందుకే అందులో మన స్నానాలు అది ముఖ్యం. ఉట్టప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడాను లేదు, దేవుడి దగ్గర కొలంలోనే ఉండే ప్రత్యేకత వేరు, ఇళ్లలో స్నానం చేస్తే వేరు. అందుకనే ఒకప్పుడు మనం వెళ్ళలేని వాళ్ళ కోసం, ఇంకా రకరకాల వాళ్ళ కోసం ఏం చేశామంటే ఈ నది పేర్లు ఎన్నున్నాయన్నో అన్నీ కూడాను గంగే, జయమునే, సరస్వతి, కావేరి, సింధు, అన్ని పేర్లు చెప్పేసుకొని స్నానం చేస్తూ ఉంటాం సంకల్పం చెప్పి. అంటే ఆ పుణ్య నదీ జలాల్లో ఉండే ఫలితం మీకు ఆ స్నానంలో వస్తుందనే భావం చేత, భావన మాత్రంలో ప్రతిదీ సాధ్యమే, మీకు కలుగుతుంది. సంకల్పమే సిద్ధి చాలా గొప్పది. ఇప్పుడు మనం వెళ్ళలేని వాళ్ళు ఇళ్లలో కూడాను అవన్నీ తలుచుకొని ప్రయోగాలో ఉండే ఫలితాన్ని కూడా పొందొచ్చు. వీళ్ళు సిస్టమేటిక్గా, క్రమ పద్ధతిగా, మనస్సు పూర్తిగా ఆ అంకిత భావంతో యూనివర్సల్కి కనెక్ట్ అయ్యి గనక మీరు ఆ భావం చేస్తే
ఆ ఫలితం తప్పకుండా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు స్వామి నీళ్లు తీసుకొస్తే ఆ నీళ్లు మనం నెత్తి మీద వేసుకున్నా కూడా స్నానం అది చేసిన జనరల్గా ఫలం చేస్తూ వస్తుందంటారా? ఉంటారు. కానీ ఏంటంటే అక్కడ కొంచెం జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే ఇన్ని లక్షల కోట్ల మంది ఒకేసారి ఆ డిప్స్ చేయడం అలాంటిది కాకుండా కొంత తక్కువ ఉండేటువంటి ప్రజల దగ్గర అలా చాలా పొడుగునా ఉంటుంది కదా పారడం. మనుషులు తక్కువ ఉండే చోటు, అసలు మనుషులు లేని చోట కూడా మునకేయడం వల్ల ఇంకా శుభం. ఏంటంటే అక్కడ ఏ పొల్యూషన్ ఉండదు కాబట్టి. పొల్యూషన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పొల్యూషన్ తెలిసిండి కూడా చేస్తే మనకి కొంత ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. జలుబులు, దగ్గులు రకరకాలు. కానీ అన్ని స్కిన్ సమస్యలు పోవడానికి ఈ యొక్క మునక చాలా అవసరం. ఆ స్నానం చాలా గొప్పది. మన బాడీలో స్వామి 70% వాటర్ ఉంటుంది కదా, అక్కడ నదిలో ఉన్నది కూడా వాటర్. మొత్తమే ఆ వాటర్ ఈ వాటర్ కలిస్తే మన లోపల ఉన్న వాటర్ ప్యూరిఫై అవుతుందని నేను విన్నాను. అసలు ఇది నిజమేనా? ఇది ప్యూరిఫై అనేటువంటిది నీళ్లు ఇది బయట శరీరాన్ని మీద పడుతోంది. శరీరంలో లోపట ఉండే నీరు వేరు. అది సహజంగా చిన్నప్పటి నుంచి ఉంటుంది. మనిషి పుట్టిన దగ్గర నుంచి మనకి నీరు అనేటువంటిది ఎముకలు పెరగడం, మాంసం ఇవన్నీ ఉన్నాయి కదా, అది వేరు, ఇది వేరు. అందుకని ఆ పుణ్య మరి నది జలాలు ప్రయాగలో అది చాలా విశేషము, సందేహం లేదు. అందుకనే ఫారినర్సు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు, కోటాను కోట్ల మంది వస్తున్నారు ఇప్పటివరకు. ఇంకా రాబోతున్నారు, ఇంకా వస్తారు. చివరి రోజుల్లో ఇంకెక్కువ అవుతుంది. ఎప్పటి వరకు ఉంది స్వామి? అది ఫిబ్రవరి 26 ఏమో అలా గుర్తుంది నాకు. చాలా విలువైన సమాచారం కుంభమేళా గురించి అక్కడ ధ్యానం చేసుకున్న వాళ్ళకు కూడా విశేషంగా ఇది యోగుల దర్శనం, మాతాజీల దర్శనం, సాధు పుంగవుల దర్శనము. కొంతమంది అయితే అప్పుడే ఈ టైంలోనే కొంతమంది రకరకాల కామరూపాల్లో కూడా వస్తూ ఉంటారు. అది ఇంకా విశేషం. అంటే ఏ రూపం అంటే ఆ రూపం ధరిస్తారు. మనుషులే అనుకోకు, సర్పమే అనుకోకు, ఏదన్నా రూపంలో రావచ్చు, రూపం లేకుండా రావచ్చు. అక్కడ ఈ పనులన్నీ చేసుకొని వెళ్ళిపోతారు. కొన్ని 1.5 కిలోమీటర్ వరకు వాళ్ళు కనబడతారు మామూలుగా వెళ్ళేటప్పుడు తిరుగు ప్రయాణంలో. తర్వాత ఇంకా మాయమైపోతారు. ఏ సమయంలో చేయాలి స్వామి స్నానం? అమ్మా ఏ సమయంలో? అక్కడ సమయాలు సందర్భంలో అసలు అంతా ఈ 30 దినములు కూడా చాలా విశేషమైన. ఇక వెళ్ళేవాళ్ళు మునగడం అది ఇంకా మంచిది. బ్రాహ్మీ ముహూర్తం అవన్నీ కరెక్టే. కానీ అది మొత్తం ఈ 24 అవర్స్ 7/24 అవర్స్ లాగా ఆ 30 రోజుల కార్యక్రమం చాలా విశేషం నాన్న. అందుకని ఆ యోగుల యొక్క దర్శనము కొంతమందికి వాళ్ళు గనక కృప చేయగలిగితే, మన పూర్వజన్మలో ఏదన్నా మంచి మిగిలింటే వాళ్ళు పిలిచి మరీ మీకు ఉపదేశం ఇస్తారు. అలా కూడా జరుగుతుంటే ఆశ్చర్యం. నేను వెళ్ళిన సార్లలో చాలా విశేషాలు. మేము చాలామందిని కలవడం, అక్కడ ఏజ్ కూడా ఉండదు. వాళ్ళు చెబితే వాళ్ళని చూడంగానే 100 ఏళ్ళు 200 ఏళ్ళు మనం అనుకోవడం తప్ప, కొంతమంది చెప్తారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు శిష్యులు, వాళ్ళు చెప్తారు 2000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, ఇలా దానికి ఇన్న లెక్కనే ఉండదు. చెబితే నమ్మడమే. మనం ఉండం కదా, మనం పుట్టిన దగ్గర నుంచి 56 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళ వాళ్ళమే. వాళ్ళు బియాండ్ దట్. వీ హ్యావ్ టు ఒప్పుకోవాలి, తప్పదు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. అది ఎలా సాధ్యమవుతుంది. శరీరాన్ని కూడా ఉంచుకోవచ్చు, శుష్కింప చేసుకోవచ్చు. ఇందులో విశేషంగా సోమరసం అనేటువంటిది ఒకటి ఉండేది. ఇప్పుడు అవైలబిలిటీ లేదు, హిమాలయస్లో అక్కడ ఉంటుంది సోమరసం వృక్షం. గతంలో ఒక 35-40 ఏళ్ళు అనుకుంటాను, అలా గుర్తుంది. రామోజీరావు గారు ఈనాడు టీవీ అది పేపర్, న్యూస్ పేపర్ వాళ్ళన్నీ ఏవో చేస్తున్నారు. ఆయన లేరు ఇప్పుడు. సోమా డ్రింక్ అని తీశారు వాళ్ళు. అప్పుడు మా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సోమా డ్రింక్ అని పెట్టి అన్ని రకాల ఫ్లేవర్స్తో అది బాగా ప్రాచుర్యంలో వచ్చింది. దాని పేరు సోమా డ్రింక్. అంటే నేను అది ఎందుకు చెప్తున్నానో కాదు, సోమ రసాన్ని చాలామంది ఇలా డ్రింక్గాను, మందులుగాను, రకరకాల ఔషధులుగా కూడా వాడిన దాఖలాలు ఉన్నాయి. సోమరసం అంటే? సోమరసం అనేటువంటిది ఒక బాడీ మనిషికి చేంజెస్. అంటే పాము తెలుసు కదమ్మా, నాగుపాము, ఇలాంటి పాములు కూసము వదులుతాయి. అది ఊళ్ళల్లో అందరికీ తెలుసు. సేమ్ అలాగే ఇంత పొడుగు ఎలా వదులుతాయో ఈ సోమరసాన్ని స్వీకరించే వాళ్ళు పక్షం రోజులు మంచం మీద పడుకోబెట్టి వాళ్ళకి డైలీ ఇస్తూ ఉంటారు. 2 పూటలు 3 పూటలు వాళ్ళకి అవసరాన్ని బట్టి. అప్పుడు వాళ్ళు వైద్యులు, యోగులు, ఋషులు ఇవన్నీ అక్కడ అప్పట్లో చేశారు. ఇవన్నీ
గోళ్ళు పోయి గోళ్ళు వస్తాయి, కళ్ళు పోయి కళ్ళు వస్తాయి, చర్మం పోయి చర్మం వస్తుంది. అలా అన్నీ మీకు ఒక పాము కూసంలాగా మారిపోయి అన్నీ కొత్త వచ్చేస్తాయి. న్యూ బాడీ వస్తుంది. అది ఎంతమందికి తెలుసమ్మా? చాలామందికి తక్కువగా తెలుసు. యోగ విద్యలో రహస్యాలు అవి. అవంతా హిమాలయాల్లో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసే ఈ ప్రాంతాల్లో జరగవు. సోమ మరి పూజల్లో కూడాను, యజ్ఞ యాగాదుల్లో కూడాను సోమ అనే పేరుని మనం వింటూ ఉంటాం. అసలు సోమ వృక్షము, సోమ రసానికి ఒక ట్రీట్మెంట్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కాదు, చాలా వందల వేల సంవత్సరాల క్రితం ఉండేది. ఏదైనా అవన్నీ అది వేరే సబ్జెక్టు, కానీ అది చాలా విశేషము. సోమరసం గురించి కూడా ఇంకా డీటెయిల్డ్గా నేను మరలా ఓ రోజు ప్రత్యేకించి చెప్తాను. ఇలా తీసుకుంటూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంటే చెప్పాను మీకు. అన్నీ శరీరమే కొత్తగా వస్తుంది.